2025లో గ్లోబల్లీ చాలా చేంజెస్ జరిగాయి. కొన్ని కంట్రీస్ అయితే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ని రివోక్ కూడా చేస్తున్నాయి. చాలా కొత్త కొత్త రూల్స్ కూడా పెడుతున్నారు. ఈ సిచ్యువేషన్ లో నెక్స్ట్ 3 years లో మీరు ఏ కంట్రీ ప్లాన్ చేసుకుంటే బెస్ట్ అని నేను నా టీం రీసెర్చ్ చేసి ఒక డేటా ప్రిపేర్ చేసాం. ఆ రీసెర్చ్ లో చాలా పారామీటర్స్ ఉన్నాయి, లైక్ ROI, వీసా రూల్స్, ఫీజ్, కాస్ట్ ఆఫ్ లివింగ్, ఆపర్చునిటీస్, ఇమిగ్రేషన్ పాలసీస్ అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అన్ని చాలా వ్యాలిడేట్ చేసి ఈ లిస్ట్ ప్రిపేర్ చేసాం. సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. మీరు ఈ ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే అబ్రాడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం చెప్పేంత క్లియర్ గా ఎవ్వరు చెప్పరు. మీరు ఒకవేళ అబ్రాడ్ ప్లానింగ్ లో ఉంటే యూర్ అట్ ద రైట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అబ్రాడ్ ప్రాసెస్, అప్డేట్స్, వీసా టిప్స్ ఇలాంటి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం చెప్తూనే ఉంటాం. మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ని కూడా ఆన్ లో పెట్టుకుంటే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేది త్వరగా తెలుసు. ఇక టాపిక్ లోకి వెళ్తే మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ కంట్రీ జర్మనీ. వై జర్మనీ? మోస్ట్లీ యూనివర్సిటీ ఫీ ఫ్రీగానే ఉంటుంది ఆర్ వెరీ లో కాస్ట్ ఫీ ఉంటుంది మాస్టర్స్ కి, ఎస్పెషల్లీ పబ్లిక్ యూనివర్సిటీస్ లో. జర్మనీలో చాలా స్ట్రాంగ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. బర్లిన్, యూనిక్ లాంటి సిటీస్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా రీజనబుల్ గా ఉంటుంది. ఇక్కడ రెంట్, ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్ అన్ని ఆల్మోస్ట్ స్టూడెంట్స్ కి చాలా మేనేజబుల్ అని చెప్పొచ్చు. ఇక్కడ యూనివర్సిటీస్ లో లాంగ్వేజ్ ఇష్యూ కూడా ఉండదు. ఇంగ్లీష్ లో క్లాసెస్ చెప్పే యూనివర్సిటీస్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. పోస్ట్ స్టడీ వర్క్ వీసా కూడా 18 months ఇస్తారు. సో జాబ్ తెచ్చుకుంటే సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కాన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్లీ ఇక్కడ స్టూడెంట్స్ కి 2 problems ఫేస్ చేస్తారు. ఒకటి, జర్మన్ లాంగ్వేజ్ పక్కా నేర్చుకోవాలి. ఇక్కడ వర్క్ కల్చర్ కూడా కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది. ఫీజ్ అయితే 1 to 1.5 lakh per year ఉంటుంది. కొన్ని కేసెస్ లో ఫీయే ఉండదు, కంప్లీట్ గా ఫ్రీ. ఆస్ట్రేలియా గ్లోబల్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అన్ని ఆస్ట్రేలియాలోనే ఉంటాయి. ఇక్కడ పోస్ట్ స్టడీ వర్క్ వీసా అయితే 2 to 3 years ఉంటుంది. ఎస్పెషల్లీ స్టెమ్ ఫీల్డ్స్ కి చాలా బాగుంటుంది. ఇక్కడ టెక్ అండ్ హెల్త్ కేర్ సెక్టర్స్ రోజుకి బాగా డెవలప్ అవుతున్నాయి. ఫాస్ట్ గ్రోయింగ్ సెక్టర్స్ ఇవి. ఒక్కసారి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మళ్ళీ కావాలనుకుంటారు. లైఫ్ స్టైల్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్ గా ఉంటుంది. కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఆస్ట్రేలియా కొంచెం కాస్ట్లీ, అది ఒక్కటే ఇక్కడ కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. ఫీజ్ యావరేజ్గా 20 to 30 lakhs ఉంటుంది ఇయర్కి. గుడ్ న్యూస్ ఏంటంటే వీసా ప్రాసెసింగ్ టైం ఇంకొంచెం బాగా ఇంప్రూవ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంతా. నెదర్లాండ్స్ ఇక్కడ యూనివర్సిటీస్లో ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. నెదర్లాండ్స్ రీసెర్చ్ ఆపర్చునిటీస్కి పెట్టింది పేరు. పోస్ట్ స్టడీ వర్క్ వీసా 1 year ఉంటుంది. జాబ్ సర్చ్కి చాలా ఈజీ అవుతుంది. ఫీజ్ సంగతికి వస్తే 12 to 20 lakhs వరకు అవుతుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటారా, అరౌండ్ 8 to 10 lakhs వరకు అవుతుంది. ఓకే, ఇక్కడ కాన్స్ గురించి మాట్లాడితే ఒకటే మైనస్ పాయింట్, నెదర్లాండ్స్లో జాబ్ మార్కెట్ కొంచెం చిన్నది, బట్ ప్రెసెంట్ అయితే మంచిగా గ్రో అవుతుంది. నెక్స్ట్ USA. వరల్డ్లో టాప్ యూనివర్సిటీస్ లైక్ MIT, స్టాన్ఫర్డ్, హార్వర్డ్ లాంటి యూనివర్సిటీస్ ఎక్కువ ఉన్నాయి యూఎస్ఏలో. యూఎస్ఏలో చేసిన డిగ్రీకి గ్లోబల్ రికగ్నైజేషన్ ఉంటుంది. యూఎస్ఏలో వరల్డ్లోనే ద బెస్ట్ రీసెర్చ్ ఫెసిలిటీస్ అండ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. హై పేయింగ్ జాబ్స్ కి పెట్టింది పేరు. నెగిటివ్ పాయింట్స్ వచ్చేసరికి ప్రెసెంట్ వీసాస్ కొంచెం టైట్ చేశారు. అక్కడ ఉన్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ని రివోక్ చేస్తున్నారు. యూనివర్సిటీ ఫీజ్ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఫీ వచ్చేసి ఆన్ అండ్ యావరేజ్ 30 to 50 lakh per year ఉంటుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా ఎక్కువే, ఆల్మోస్ట్ 15 to 20 lakhs per year అవుతుంది. నెక్స్ట్ కెనడా ఇమిగ్రేషన్ పాలసీస్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. పోస్ట్ స్టడీ వర్క్ వీసా PSW 3 years వరకు ఇస్తారు. గ్లోబల్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి కెనడాలో. అక్కడ డిగ్రీకి మంచి వాల్యూ ఉంటుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే రీజనబుల్ గా ఉంటుంది కంపేర్ టు US అండ్ UK. జాబ్ మార్కెట్ అయితే టెక్, హెల్త్ కేర్, ఫినాన్స్ సెక్టర్స్ లో చాలా ర్యాపిడ్ గా గ్రో అవుతుంది. 1 year కి అప్రాక్స్ గా 15 to 25 lakhs వరకు అవుతుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే 7 to 10 lakhs వరకు అవ్వచ్చు. కంట్రీ వైజ్ చాలా డీటెయిల్ గా చెప్పాను. ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. అవన్నీ వీడియోలో చెప్పాలంటే టైం సరిపోదు కాబట్టి మొత్తం అన్ని కలిపి క్లియర్ గా ఒకే PDF చేసా. డిస్క్రిప్షన్ లో లింక్ ఓపెన్ చేయండి, డైరెక్ట్ గా వాట్సాప్ లో సెండ్ చేస్తాం. ఇక్కడ వరకు వీడియో చూసారంటే అబ్రాడ్ రిలేటెడ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు దొరికిందని అనుకుంటున్నా. ఇప్పటికీ నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండేలా కాంటెంట్ నేను చేస్తా. టైం టు టైం అప్డేట్స్ కూడా మీకు తెలుస్తాయి. మీకు అబ్రాడ్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్కి వచ్చేయండి, క్లియర్ గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.